మన ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్ లో ఈవీ మార్కెట్ అనేది ఇప్పుడిప్పుడే గణనీయంగా పెరుగుతుంది. ఆ ఈవీ మార్కెట్ లో కార్స్ లో మెయిన్ గా 7 సీటర్ సెగ్మెంట్ లో చాలా కార్స్ అయితే లేవు. అది కూడా మనం 30 లాక్ సెగ్మెంట్ లో చూసుకుంటే చాలా తక్కువ అయితే ఉన్నాయి కార్స్. ఈ గ్యాప్ ని ఫిల్ చేయడానికి ఎంజీ వాళ్ళు 2 సరికొత్త కార్స్ ని తీసుకొచ్చారు. ఒకటి చూసుకుంటే ప్రాపర్ ఈవీ కార్, ఇంకొక కార్ చూసుకుంటే మనం ఎంతగానో ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ప్లగ్ ఇన్ హైబ్రిడ్ కార్. అసలు దీనిలో ఏమేమి ఫీచర్స్ ఇచ్చారు, ఈవీ కార్ కి ప్లగ్ ఇన్ హైబ్రిడ్ కార్ కి డిఫరెన్సెస్ ఏంది, అసలు వీటి ప్రైజెస్ ఏంది అనేది క్లియర్ గా మాట్లాడుకుందాం. చూస్తూనే ఉండండి. నేను మీ విజార్డ్, మన ప్రసాద్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ గా మనం ప్రాపర్ ఈవీ కార్ గురించి అయితే మాట్లాడుకుందాం. దీని పేరే ఎంజీ టామ్ హాక్ ఈవీ. ఈ కార్ బిల్డ్ చేసింది వచ్చేసి అడాప్ట్ ప్లాట్ఫామ్ గురించి. లాస్ట్ టైం ఆల్రెడీ మీకు మన ఛానల్లో ఫుల్ వీడియో అయితే చేశాను. ఈ ప్లాట్ఫామ్ బేస్ చేసుకుని వీళ్ళు 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్స్ అయితే బిల్డ్ చేయనున్నారు. వాటిల్లో ఈ రోజు మనకు 2 కార్స్ అయితే ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ ప్రాపర్ ఈవీ కార్ గురించి అయితే చూస్తున్నాం. ఇది ప్రాపర్ ఈవీ కార్ కాబట్టి దీనిలో బ్యాటరీ అయితే ఉంది. ఇది దీంట్లో వచ్చే బ్యాటరీ ఏంటంటే ఎల్ఎఫ్ఈ బ్యాటరీ అయితే వస్తుంది. అది కూడా వీళ్ళు పెట్టిన పేరు అనేది మ్యాజిక్ బ్యాటరీ అని పెట్టారు. వీళ్ళు బ్యాటరీని చాలా రకాలుగా టెస్ట్లు అయితే చేశారు. లైక్ వెహికల్ లో ఉన్నప్పుడు అయితే 490 ప్లస్ టెస్ట్లు అయితే చేసినట్టు చెప్తున్నారు. అలాగే బెంచ్ పరంగా చూసుకుంటే 2900 ప్లస్ టెస్ట్లు అయితే చేసినట్టు చెప్తున్నారు. సో ఇదైతే చాలా సేఫెస్ట్ బ్యాటరీ అన్నట్టు వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఇంతకీ దీంట్లో బ్యాటరీ ప్యాక్ ఎంత తెలుసా? 69.2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ అయితే వస్తుంది. అది కూడా 517 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఆఫర్ చేస్తుంది. అది క్లైమ్డ్ రేంజ్. మనకు రియల్ వరల్డ్ లో ఎంత అయితే రాదు. 400 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఈ కార్ మీకు చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ గా ఈ కలర్ చెప్పుకోవాలి. ఈ లైట్ కి అయితే చాలా అట్రాక్టివ్ గా అయితే కనిపిస్తుంది. అలాగే చెప్పినట్టుగానే ఇది ప్రాపర్ ఎస్యూవీ కార్ విత్ 5 సీటర్ అండ్ 7 సీటర్ ఆప్షన్ అయితే వస్తుంది. ఫస్ట్ ఈ కార్ గురించి కంప్లీట్ గా ఫిజికల్ ఓవర్ గురించి మాట్లాడుకుందాం. ఫ్రంట్ ఫాసియా చూసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బోల్డ్ గా కనిపిస్తుంది. విత్ ఇక్కడ చూసుకుంటే ఎంజీ ఇల్యూమినేటెడ్ లోగో అయితే కనిపిస్తుంది. దాంతో పాటే ఇక్కడ చిన్న గ్రిల్ టైప్ లో ఇచ్చారు. ఇది ఓపెన్ వెంట్స్ అయితే కావు, ఇవి క్లోజ్డ్ వెంట్స్. అండ్ దీంట్లో చూసుకుంటే మనకు సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్స్ అయితే కనిపిస్తున్నాయి. దాంతో పాటే మీకు ఈ హాక్ డిజైన్ అయితే కనిపిస్తుంది. బీమ్ లైట్స్ అంటున్నారు అనమాట వీళ్ళు దీన్ని. అండ్ బానెట్ కి కింద చూసుకుంటే మనకి ఇక్కడ వేరియంట్స్ అయితే కనిపిస్తున్నాయి సైడ్స్. దాంతో పాటే మనకి ఇక్కడ పార్కింగ్ సెన్సర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఫ్రంట్ ఇక్కడ గ్రిల్ అయితే కనిపిస్తుంది. మనకు ఏదైతే మనం హెక్టార్ వెహికల్ చూస్తామో దానికి స్పెషాలిటీ ఏంటంటే దాని గ్రిల్ అనమాట, ఫ్రంట్ గ్రిల్. ఆ కైండ్ ఆఫ్ డిజైన్ లో ఇక్కడైతే గ్రిల్ పెట్టారు. ఈ కార్ మనకు 360 డిగ్రీ కెమెరా అయితే వస్తుంది. అందుకే మీకు ఫ్రంట్ కెమెరా అయితే కనిపిస్తుంది. దాంతో పాటు ఇక్కడ ఎక్కడ రాడార్ అయితే కనిపించలేదు, కానీ దీనికి లెవెల్ 2 అడాస్ ఫీచర్ అయితే ఉంది. కెమెరా బేస్డ్ అడాస్ అనమాట ఇది. అక్కడ చూడండి కెమెరా మీకు. అండ్ ఏదైతే మనకి ఇది ప్రాపర్ ఈవీ కార్ కాబట్టి ఫ్రంట్ మనకు ఫ్రంక్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ దీనిలో ఫ్రంక్ అయితే లేదు. కొద్ది హ్యాలో అయితే ఉంది, చూడొచ్చు. ఇక టైర్ ప్రొఫైల్ చూసుకుంటే ఇది 225/55 R18 అలా వీల్స్ అయితే వస్తుంది. అలాగే ఇది ఆల్ వీల్స్ కి డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది. దాంతో పాటు మనకు రెడ్ క్యాలిపర్స్ అయితే వస్తున్నాయి. చాలా అయితే చాలా బాగుంది చూడడానికి. సైడ్స్ చూసుకుంటే మనకి ఎక్కడ బ్యాడ్జింగ్ అయితే కనిపించట్లేదు. బాడీ క్లాడింగ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. అలాగే ఓఆర్విఎంస్ కి మనకు టర్న్ సిగ్నల్ ఇండికేటర్స్ అయితే ఇచ్చున్నారు. దాంతో పాటు 360 డిగ్రీ కెమెరాస్ కాబట్టి మీకు కెమెరాస్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇక డోర్ హ్యాండిల్స్ విషయానికి వస్తే ఇది ప్రాపర్ ట్రెడిషనల్ డోర్ హ్యాండిల్స్ అయితే వస్తుంది. దాంతో పాటు రిక్వెస్ట్ సెన్సార్ అయితే ఉంది. డ్రైవర్ కి ప్యాసింజర్ కి ఇద్దరికి రిక్వెస్ట్ సెన్సార్ అయితే ఉంది. ఇక కార్ డైమెన్షన్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ గా లెంత్ చూసుకుంటే చాలా పొడుగ్గా అయితే కనిపిస్తుంది కార్. హెక్టార్ చూసుకుంటే కొద్దిగా ఎక్కువే ఉంది. హెక్టార్ మనకు 4.7, 4.6 అలా ఉండేది. ఇది 4.8 మీటర్ అయితే ఉంటది లెంత్ దీన్ని. వీళ్ళు కూడా మెయిన్ గా దీన్ని టార్గెట్ చేస్తున్నారు అనమాట. ఇది 7 సీటర్ కార్ అయినప్పటికీ దీంట్లో ప్రాపర్ లెగ్ రూమ్ అయితే ఆఫర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇక వీల్ బేస్ విషయానికి వస్తే 2.8 మీటర్ అయితే ఉంటది. విడ్త్ చూసుకుంటే 1.8 మీటర్ అయితే ఉంటది. హైట్ చూసుకుంటే 1.7 మీటర్ అయితే ఉంటది. ఇక లెఫ్ట్ సైడ్ మనకు ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది. దీనిలో మనకు ఏసీ డీసీ రెండు అయితే ఉన్నాయి. ఏసీ ఛార్జింగ్ పోర్ట్ సపోర్ట్ చూసుకుంటే 7.5 కిలోవాట్ అయితే ఉంది. ఇది మనకు హోమ్ ఛార్జర్ లాగా అనమాట. అలాగే డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చూసుకుంటే 90 కిలోవాట్ వరకు సపోర్ట్ అయితే ఉంది. ఇది మనకు వీళ్ళు చెప్తుంది ఏంటంటే 30 to 80% 35 మినిట్స్ ఛార్జ్ అవుతున్నట్టు చెప్తున్నారు. ఇక బ్యాక్ సైడ్ లుక్ పరంగా చూసుకుంటే కనెక్టెడ్ డిఆర్ఎల్స్ కానీ అలాంటిది ఏమి ఇవ్వలేదు. ట్రెడిషనల్ లుక్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకోండి మీరు, స్టాప్ ల్యాంప్ కానీ దీనికైతే ఇంక్లూడ్ అయితే ఉంది. ఇక పై నుంచి అయితే వద్దాం. ఫస్ట్ మనకు హై మౌంట్ స్టాప్ ల్యాంప్ అయితే ఉంది. దాంతో పాటు రేర్ డిఫాగర్ అయితే ఇచ్చారు. ఇక్కడే మనకు వైపర్ వాషర్ కూడా ఇచ్చిన్నారు. విత్ వైపర్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ ఎంజీ లోగో కనిపిస్తుంది. ఇక్కడ కెమెరా అయితే ఉంది. బ్యాక్ సైడ్ కెమెరా ఇది. ఇక్కడ బ్యాడ్జింగ్ అయితే ఉంది, హెక్టార్ టామ్ హాక్ అనేసి. ఇక్కడ ఈవీ బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. అడాస్ ఇంకా మనకు తెలిసిందే, లెవెల్ 2 అడాస్ వస్తుంది. ప్లస్ పార్కింగ్ సెన్సర్స్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. ఇక ఒకసారి బూట్ స్పేస్ అయితే చెక్ చేద్దాం. ఇది మనకు పవర్ టైల్ గేట్ అయితే వస్తుంది. సేమ్ వన్ టచ్ బటన్ తో మీరు ఆపరేట్ అయితే చేసుకోవచ్చు. ఇక దీనిలో బూట్ స్పేస్ విషయానికి వస్తే ఇది 2 సీటర్ ఆప్షన్స్ వస్తుంది కాబట్టి, లైక్ 5 సీటర్ ఆప్షన్ అనుకోండి 610 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఉంటుంది. అదే 7 సీటర్ అయితే 528 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఉంటుంది. 60-40 రేషియోలో మీరు స్ప్లిట్ అయితే చేసుకోవచ్చు. ఇక బ్యాక్ సైడ్ చూసుకుంటే బూట్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేశారు. దాంతో పాటు స్పేర్ వీల్ ఇచ్చారు. ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ స్పేర్ వీల్ అయితే లేదు, చార్జర్ టూల్ కిట్ అయితే ప్రొవైడ్ చేశారు. స్పేర్ వీల్ అనేది కింద అయితే ఉంటుంది. స్పేర్ వీల్ మనకు 617 ఇంచ్ అయితే వస్తుంది. ఒకసారి థర్డ్ రోకి అయితే వెళ్దాం. థర్డ్ రో ఓపెన్ చేయాలన్నా చాలా సింపుల్ అనమాట. జస్ట్ ఈ లివర్ ని ప్రెస్ చేస్తే పైకి లేసేస్తుంది. థర్డ్ రో కంఫర్ట్ అయితే అంత లేదు. థర్డ్ రో మాత్రం మీకు ఖచ్చితంగా పిల్లలకి పెట్స్ కి అయితే పనికొస్తుంది. అండ్ అలాగే థర్డ్ రోకి అయితే వీళ్ళు చాలా ఫీచర్స్ అయితే ఆఫర్ చేస్తారు. లైక్ ఇక్కడ మనం హ్యాండ్ రెస్ట్ పెట్టుకోవడానికి అయితే ఉంది. కొద్దిగా స్టోరేజ్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. పైన ఏసీ వెంట్స్ అయితే ఉన్నాయి. అలాగే రీడింగ్ ల్యాంప్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. దాంతో పాటు థర్డ్ రో ప్యాసింజర్స్ కూడా సీట్ బెల్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే వస్తుంది. హ్యాండ్ రెస్ట్ అయితే మీకు లెదర్ ఫినిష్ అయితే లేదు, ప్లాస్టిక్ ఇది.
ఇక్కడ సెకండ్ రోకి అయితే వచ్చేద్దాం. సెకండ్ రోకి అయితే వచ్చేసాం. సెకండ్ రో చాలా కంఫర్ట్ అయితే ఉంది. సీట్స్ కూడా చాలా ప్రీమియం అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఈ లెదర్ ఇంటీరియర్ కూడా మనకు చూడడానికి చాలా ప్రీమియం అయితే కనిపిస్తుంది. అండ్ ఇది సెకండ్ రో సీట్స్ ఉన్నాయి కదా, ఈ సీట్ ని అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. వెనక్కి ఇక్కడ వరకు లీన్ అవుతుంది. చాలా కంఫర్ట్ అయితే ఉంది. స్పేసెస్ లెగ్ రూమ్ అయితే ఉంది. మిడిల్ రోకి ఎటువంటి హంప్ అయితే లేదు, మొత్తం ఫ్లాట్ అయితే ఉంది. ఈవీ కార్ కాబట్టి మీకు ఫ్లాట్ అయితే ఉంది. మిడిల్ ప్యాసింజర్ కి అంత కంఫర్ట్ అయితే లేదు. బ్యాక్ సైడ్ కూడా ఇక్కడ మనకు కప్ హోల్డర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మంచి విషయం ఏంటంటే ముగ్గురు ప్యాసింజర్ కి హెడ్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. 3 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే వస్తుంది. ఇంకా వెనక కూర్చున్న వాళ్ళకి అయితే గ్రాబ్ హ్యాండిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. థర్డ్ రోకి అయితే లేదు. ఇక్కడే రీడింగ్ ల్యాంప్ అయితే కనిపిస్తుంది. ఏసీ వెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇంకా మిడిల్ లో చూసుకుంటే మనకి ఏసీ కంట్రోల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది. టైప్ సి ఒకటి ఉంది. USB A పోర్ట్ అయితే ఉంది. ఇక డోర్ విషయానికి వస్తే డోర్ మనకు చూడడానికి చాలా ప్రీమియం అయితే కనిపిస్తుంది. మొత్తం లెదర్ ఫినిష్ అయితే ఇచ్చారు. అండ్ ఎక్కడైతే మనం పెట్టుకుంటాం అక్కడ సాఫ్ట్ టచెస్ అయితే ఉన్నాయి. చూడడానికి బ్రౌన్ అండ్ బ్లాక్ థీమ్ లో కొద్దిగా ఇంట్రెస్టింగ్ అయితే కనిపిస్తుంది. కింద మనకు 1 లీటర్ బాటిల్ అయితే ఈజీగా పెట్టుకోవచ్చు. స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. ఇక్కడ విండో కంట్రోల్స్ బటన్ అయితే ఉంది. అండ్ అలాగే ఇన్ఫినిటీ బ్యాడ్జింగ్ ఇక్కడైతే కనిపిస్తుంది. దీనిలో మనకు 10 స్పీకర్ ఇన్ఫినిటీ ఆడియో సిస్టమ్ అయితే వస్తుంది అనమాట. ఇంకొక థింగ్ ఏంటంటే వెనక కూర్చున్న వాళ్ళకి సన్ బ్లైండ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది మంచిగా అనిపించింది నాకు. ఇక ఫ్రంట్ డ్రైవర్ సైడ్ డోర్ హ్యాండిల్ చూసుకుంటే మీకు ఇక్కడ కంట్రోల్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకు వార్వియం కంట్రోల్స్ అయితే కనిపిస్తున్నాయి. లాక్ ఆన్ లాక్ ఇక్కడైతే ఉంది. ఆల్ విండోస్ అప్ అండ్ డౌన్ బటన్ అయితే ఉంది. వన్ టచ్ చూద్దాం. వన్ టచ్ అప్ అండ్ డౌన్ అయ్యి అన్ని విండోస్ వన్ టచ్ అప్ అండ్ డౌన్ అయితే అవుతున్నాయి. ఇక్కడ మనకు కొన్ని కాయిన్స్ అయి పెట్టుకోవడానికి స్పేస్ అయితే ఉంది డ్రైవర్ హ్యాండ్ డోర్ కి. అండ్ కింద మనకు బాటిల్ పెట్టుకోవడానికి అయితే స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ డైరెక్ట్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. డ్రైవర్ సీట్ కంఫర్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. చాలా కుషన్ ఉంది అనమాట. అండ్ థై సపోర్ట్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ డ్రైవర్ కి కో డ్రైవర్ కి మీకు ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్స్ అయితే ఇస్తున్నారు. డ్రైవర్ సీట్ అయితే మీరు 6 వే పవర్ డ్రైవర్ సీట్ అయితే వస్తుంది. అదే ప్యాసింజర్ చూసుకుంటే 4 వే పవర్ అయితే వస్తుంది. ఫ్రంట్ 2 సీట్స్ కి మనకు వెంటిలేట్ సీట్స్ అయితే ఉన్నాయి. అలాగే ఇది మెమరీ ఫంక్షన్ సీట్స్ తో కూడా వస్తుంది. మీరు ముగ్గురు అయితే ఇది మెమరీలో అయితే పెట్టుకోగలదు. లోపలికి అయితే వచ్చేసాం. లోపలికి రాగానే ఫస్ట్ మనకు ఈ స్టీరింగ్ గానీ ఈ క్యాబిన్ ఫీల్ కాక్పిట్ ఫీల్ ఏదైతే ఉందో అది చాలా ప్రీమియం అయితే కనిపిస్తుంది. దీనిలో మనకి అంబియంట్ లైటింగ్ ఫీచర్ కూడా ఉంది. చూడడానికి చాలా ప్రీమియం అయితే కనిపిస్తుంది. చూడొచ్చు మీరు. ఆ కాక్పిట్ మొత్తం మనకు లెదర్ ఫినిష్ అయితే ఉంది. ఏదైతే మనం ఇక్కడ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే అలాగే డ్రైవర్ డిస్ప్లే ఉందో ఈ పార్ట్ అంతా మీకు సాఫ్ట్ టచెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ పైన మనకు హార్డ్ ప్లాస్టిక్ అయితే కనిపిస్తుంది. అండ్ పెద్ద డిస్ప్లే అనమాట. ఇది సెగ్మెంట్స్ ఫస్ట్ 15.6 ఇంచ్ పెద్ద డిస్ప్లే అయితే వస్తుంది. చూడడానికి ఒక పెద్ద ట్యాబ్ ఉన్నట్టే ఉంది. దీనిలో చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. పైన చూసుకుంటే మనకు వ్యానిటీ మిర్రర్ విత్ లైట్ అయితే ఉంది. కో డ్రైవర్ సైడ్ కూడా వ్యానిటీ మిర్రర్ విత్ లైట్ అయితే ఉంది. అండ్ IRVM చూసుకుంటే ఇది డే నైట్ IRVM అయితే వస్తుంది. ఇక్కడ మనకు రీడింగ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. వీటి కంట్రోల్ ఇక్కడ నుంచి అయితే చేసుకోవాలి. మనకి అయితే పానోరామిక్ సన్ రూఫ్ ఉందో సన్ రూఫ్ ని ఇక్కడ నుంచి అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఇక్కడ అంతా రూఫ్ లైటింగ్ అయితే కనిపిస్తుంది మీకు. ఫ్రంట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఏసీ వెంట్స్ అయితే ఉన్నాయి. అండ్ మినిమలిస్టిక్ గా ఉంది డిజైన్. ఏసీ కంట్రోల్స్ విషయానికి వస్తే మొత్తం ఇక్కడైతే ఉన్నాయి. బటన్ సిస్టమ్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకు వైర్లెస్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. దాంతో పాటు స్టోరేజ్ స్పేసెస్ అయితే ఉన్నాయి దీంట్లో మనకు. ఇక్కడ అంతేకాదు మనం ఏదైతే హ్యాండ్ రెస్ట్ పెట్టుకుంటామో అక్కడ మొత్తం సాఫ్ట్ టచ్ అయితే ఉంది. దాని కింద కూడా మనకు కొద్దిగా స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. ఒకసారి ఫ్రంట్ గ్లో బాక్స్ చూసుకుంటే ఇది కూల్డ్ గ్లో బాక్స్ అయితే కాదు. ఇక డైరెక్ట్ స్టీరింగ్ వీల్ కి అయితే వచ్చేద్దాం. స్టీరింగ్ మనము టిల్ట్ అండ్ పింగ్ ఉందా చెక్ చేద్దాం. టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అయితే ఉంది. అడ్జస్ట్ చేసుకోవచ్చు. రైట్ సైడ్ చూసుకుంటే మనకు వైపర్ కంట్రోల్స్ అయితే కనిపిస్తున్నాయి. లైట్ కంట్రోల్స్ కూడా ఇక్కడ అయితే ఉన్నాయి. గేర్ లివర్ మనకు లెఫ్ట్ సైడ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక స్టీరింగ్ గురించి మాట్లాడుకుంటే స్టీరింగ్ ఫీల్ అయితే చాలా బాగుంది. ఇది మనకు ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ అయితే వస్తుంది. చూడడానికి కొద్దిగా ప్రీమియం అయితే కనిపిస్తుంది ఈ డిజైన్ అనేది. ఈ డిజైన్ మీరు ఎక్కడ చూసారో ఒకసారి చెప్పండి. కామెంట్ లో చూస్తుంటారు కదా, సేమ్ అదే డిజైన్ లాగా కనిపిస్తుంది నాకు. ఫ్రంట్ చూసుకుంటే మనకు మిడిల్ లో MG బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. రైట్ సైడ్ మనకు ఇన్ఫోటైన్మెంట్ కంట్రోల్ అయితే ఉంది. అదే లెఫ్ట్ సైడ్ మనకు డైరెక్ట్ మీరు డ్రైవర్ డిస్ప్లే కంట్రోల్ చేసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ నుంచి. ఇక మనం మెయిన్ గా ఈ డిస్ప్లే గురించి అయితే మాట్లాడుకుందాం. పెద్ద LCD ట్యాబ్ అని చెప్పుకోవాలి దీన్ని. డిస్ప్లేలో చాలా ఫీచర్స్ ఆఫర్ చేశారు. దాంట్లో మంచి కనిపించిన ఫీచర్ ఐస్ పైప్ ఫీచర్ అన్నమాట. ఇది మనం హెక్టార్ రీసెంట్ గా వచ్చిన కొత్త హెక్టార్ లో అయితే చూసాం. మీరు 2 ఫింగర్స్ తో కానీ అన్నారు అనుకోండి టెంపరేచర్ అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. ఏసీ టెంపరేచర్ ని పైకి స్వైప్ చేస్తే, అదే 3 ఫింగర్స్ తో చేస్తే వాల్యూమ్ అయితే కంట్రోల్ చేయొచ్చు. అదే విధంగా సైడ్ స్వైప్ చేస్తే మీరు ఫ్యాన్ అయితే ఏసీ ఫ్యాన్ అయితే అడ్జస్ట్ చేయొచ్చు. అలా మీరు 4 ఫింగర్స్ దాకా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది నాకు అనిపించిన ఒక మంచి ఫీచర్. ఇంకొక ఫీచర్ ఏంటంటే ఇది మనకు 360 డిగ్రీ కెమెరా అయితే వస్తుంది. చెప్పా కదా, ఈ 360 డిగ్రీ కెమెరా వచ్చినా కూడా మీకు ట్రాన్స్పరెంట్ వ్యూ అయితే వస్తుంది. మీరు మొత్తం చూడొచ్చు. వీల్ వ్యూ అయితే కూడా ఉంటది. వీల్స్ దగ్గర కూడా మీ వ్యూ చూడొచ్చు. అలాగే ఇది మనకు ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే సపోర్ట్ అయితే వస్తుంది. అది కామన్. అలాగే ఈ డిస్ప్లే మనకు iSmart 3.0 సపోర్ట్ అయితే వస్తుంది. లైక్ మీరు 80+ కనెక్టెడ్ కార్ కనెక్టెడ్ ఫీచర్స్ అయితే యాక్సెస్ చేయొచ్చు ఆ యాప్ నుంచి. MG వాళ్ళు మీకు డైరెక్ట్ జియోతో పార్ట్నర్షిప్ అయితే అయినారు. సో మీకు జియో 7 కానీ జియో యాప్స్ ఏవైతే ఉంటే వాటన్నిటిని మీరు యాక్సెస్ అయితే చేయొచ్చు అనమాట. దీనిలో మనకు కొన్ని మోడ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ప్రో పెట్ మోడ్ అంటే మీరు పెట్ లోపల పెట్టి వదిలేసి వెళ్ళొచ్చు. కొద్దిగా ఏసీ అయితే వస్తా ఉంటది. నెక్స్ట్ అలా చూసుకుంటే క్యాంప్ మోడ్ అయితే ఉంది. క్వైట్ మోడ్ అయితే ఉంది. తర్వాత వెహికల్ టు హోమ్ మోడ్ అయితే ఉంది. ఈ వెహికల్ టు హోమ్ ఫీచర్ ఏంటంటే ఒకవేళ మీ ఇంట్లో కరెంట్ పోయింది అనుకోండి, మీ ఇంట్లో లైట్స్ ఫ్యాన్స్ ఉంటాయి కదా, వాటిని కూడా కొన్ని వరకు అయితే ఈ బ్యాటరీ ద్వారా మీరు రన్ చేయొచ్చు అని చెప్తున్నారు. అదనమాట ఈ వెహికల్ టు హోమ్ ఫీచర్ గురించి. ఈ కార్ మనకు Gen AI వాయిస్ అసిస్టెంట్ అయితే వస్తుంది. లైక్ మీరు ఇప్పుడు అలెక్సా అని జెమినైని యూస్ చేస్తుంటారు కార్స్ లో.
సో అలాగే మీరు ఈ కార్ తో డైరెక్ట్ ఇంటరాక్ట్ అయితే అవ్వచ్చు. అలాగే దీంట్లో సేఫ్టీ పరంగా వీళ్ళు ఎటువంటి కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. లైక్ 6 ఎయిర్ బ్యాగ్ స్టాండర్డ్ గా అయితే వస్తుంది. అలాగే దీంట్లో లెవెల్ 2 అడాస్ అయితే వస్తుంది. లెవెల్ 2 అడాస్ విత్ 11 ఫీచర్స్ అయితే ఉంటాయి. మీరు సేఫ్టీ విషయంలో కూడా ఎటువంటి కాంప్రమైజ్ అయితే అవ్వలేదు వీళ్ళు. అండ్ అలాగే వీళ్ళు అవుటర్ బాడీని కూడా చాలా కేర్ అయితే తీసుకున్నారు. హై టెన్సైల్ స్టీల్ తో అయితే వస్తుంది. ఇక క్లస్టర్ విషయానికి వస్తే ఇది 8 ఇంచ్ క్లస్టర్ అయితే వస్తుంది. మొత్తం డిజిటల్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకు స్పీడోమీటర్ అయితే ఉంది. ఇక్కడ పార్కింగ్, రివర్స్, న్యూట్రల్ ఇక్కడైతే కనిపిస్తుంది అనమాట. అండ్ కింద మనకు పవర్ కూడా కనిపిస్తుంది. మధ్యలో మనకు యానిమేషన్ అయితే కనిపిస్తుంది. కార్ యానిమేషన్, డోర్ ఓపెన్స్ ఉన్నా, లైట్స్ ఆన్ లో ఉన్నా అక్కడ మనకు తెలుస్తుంది. అండ్ కింద మనకు చూసుకుంటే ఓడో అయితే కనిపిస్తుంది. అలాగే బ్యాటరీ పర్సెంటేజ్ అయితే కనిపిస్తుంది. దాని తర్వాత TPMS ఇక్కడైతే కనిపిస్తున్నాయి. సేమ్ ఈ వీటిలో ఏవైతే మనం టెక్నికల్ గా ఫీచర్స్ మాట్లాడుకున్నామో అయ్యే ఫీచర్స్ మీకు ప్లగ్-ఇన్ హైబ్రిడ్ కార్ లో కూడా ఉంటాయి. దీని పరంగా ఎటువంటి చేంజెస్ అయితే లేవు. బట్ దానిలో చేంజ్ అయింది ఏంటంటే ఇంజన్, బ్యాటరీ అనమాట. ఒకసారి దాని దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకసారి క్లియర్ గా మాట్లాడుకుందాం. ఇదే ప్లగ్-ఇన్ హైబ్రిడ్ కార్. ఈ కార్ స్పెషాలిటీ కొద్దిగా డిఫరెంట్ అయితే ఉంటుంది. మీరు ఒక్కసారి కానీ ఫుల్ ట్యాంక్ ప్లస్ ఫుల్ ఛార్జ్ కానీ చేస్తే 1100+ కిలోమీటర్స్ అయితే వెళ్ళొచ్చు. దీనిలో ఏంటంటే ఒక బ్యాటరీ ఉంటుంది. దాంతో పాటే మీకు అడిషనల్ గా పెట్రోల్ ఇంజన్ కూడా ఉంటుంది. సో ఇంజన్, బ్యాటరీ, దాంతో పాటు ఇండక్షన్ మోటార్ కూడా ఉంటుంది. ఈ కార్ వర్కింగ్ ప్రిన్సిపల్ గురించి మాట్లాడుకోవాలంటే ఇది 4 మోడ్స్ అయితే రన్ అవుతుంది. ఒకటి ఏంటంటే ప్యూర్ EV మోడ్. దీనిలో బ్యాటరీ ప్యాక్ చూసుకుంటే 20.5 kWh బ్యాటరీ ప్యాక్ అయితే వస్తుంది. ఓన్లీ EV ద్వారా రన్ చేయాలనుకుంటే మీరు 115 కిలోమీటర్స్ అయితే రన్ చేయొచ్చు. నెక్స్ట్ అలాగే ఇంజన్ డైరెక్ట్ మోడ్ అంటే మనం ఇంజన్ ఉంటుంది దీంట్లో, మీరు సపరేట్ పెట్రోల్ ఫ్యూల్ అయితే కొట్టిస్తారు. దాని నుంచి మీరు డైరెక్ట్ గా ఇంజన్ అయితే రన్ చేయొచ్చు. అలాగే ఇంజన్ నుంచి వీల్స్ కి పవర్ అయితే వెళ్తుంది. అలాగే ఎట్ ఏ టైం మీకు ఇంజన్ డ్రైవ్ మోడ్ లోనే ఏదైతే బ్యాటరీ ఉందో బ్యాటరీని కూడా ఛార్జ్ చేస్తుంది అనమాట. సో అది ఇంజన్ డ్రైవ్ మోడ్ గురించి మాట్లాడుకుంటే, దీనిలో ఇంకొక మోడ్ ప్యారల్ మోడ్ అనమాట. ప్యారల్ మోడ్ ఏంటంటే ఇంజన్ అలాగే మీకు ఏదైతే బ్యాటరీ ఉందో రెండు మీకు ఒకటేసారి వర్క్ అవుతాయి. సో ఇది మీకు హైవే డ్రైవింగ్ లో వాటిలో అయితే యూజ్ అవుతుంది ఎక్కువగా. ఇంకొక మోడ్ ఏంటంటే సిరీస్ మోడ్ అనమాట. దీనిలో ఇంజన్ అనేది మీకు జనరేటర్ గా మాత్రమే వర్క్ చేస్తుంది. లైక్ మీకు బ్యాటరీని ఛార్జ్ చేస్తూ ఉంటది. బ్యాటరీ అనేది వీల్స్ కి అయితే పవర్ అందిస్తూ ఉంటది. సో ఇదన్నమాట దీని వర్కింగ్ ప్రిన్సిపల్ అయితే. ఇక దీనిలో ఇంజన్ గురించి మాట్లాడుకుంటే 1.5 లీటర్ ఇంజన్ అయితే ఉంటది. అది కూడా పెట్రోల్ ఇంజన్, హైబ్రిడ్ ఇంజన్ అనమాట ఇది. ఇక దీని పవర్ అండ్ టాక్ విషయానికి వస్తే 102 PS పవర్ అయితే ఉంటది. అలాగే 125 Nm టాక్ అయితే ఉంటది. ఓన్లీ నేను చెప్పింది ఇప్పుడు ఇంజన్ పవర్ గురించి అనమాట. దీనిలో మనం బ్యాటరీ ప్యాక్ చూసుకుంటే 20.5 kWh బ్యాటరీ ప్యాక్ వస్తుంది. LFP బ్యాటరీ ప్యాక్ ఇది. దీని పవర్ అండ్ టాక్ చూసుకుంటే 201 PS పవర్ అయితే ఉంటది. అదే టాక్ విషయానికి వస్తే 235 Nm టాక్ అయితే ఉంటది. దీనికి సంబంధించిన డెడికేటెడ్ హైబ్రిడ్ ట్రాన్స్మిషన్ అయితే ఉంటది. సో ఈ ట్రాన్స్మిషన్ వల్ల ఈ షిఫ్టింగ్ అయితే జరుగుతుంది అనమాట. ఈ క్లచ్ అయితే వస్తుంది ఇది. దీని ఛార్జింగ్ టైం చూసుకుంటే 7.5 hours తీసుకుంటుంది. అది కూడా 3.3 kWh చార్జర్ తో అయితే. అలాగే ఈ చిన్న బ్యాటరీ ఉంది కదా, ఆ చిన్న బ్యాటరీ కూడా DC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. 25 kW DC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. దానిలో మనకు 30 to 80% ఛార్జ్ అవడానికి 35 minutes అయితే తీసుకుంటది. డిజైన్ పరంగా మాట్లాడుకుంటే మాత్రం ఈ ఫ్రంట్ గ్రిల్ అయితే మొత్తం చేంజ్ అయిపోయింది. ఎందుకంటే మనకు ఇది పెట్రోల్ ఇంజన్ కాబట్టి దీనిలో మనకు ఎయిర్ వెంట్స్ ఉండాలి కాబట్టి ఇక్కడ గ్రిల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈవీకి మీకు క్రిందకైతే వెళ్ళిపోయింది గ్రిల్ అనేది. దీనిలో అలాయ్ వీల్ డిజైన్ కొద్దిగా చేంజ్ అయితే ఉంటుంది. ఈవీలో డిజైన్, ఈ డిజైన్ మీకు చేంజ్ అయితే ఉంటుంది. ఇంకొక చేంజ్ ఏంటంటే దీనిలో ఇంజన్ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి మీకు ఇక్కడ ఫ్యూయల్ పట్టించడానికి ఫ్యూయల్ ట్యాంక్ ది ఉంటుంది. అలాగే లెఫ్ట్ సైడ్ మీకు ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ మనకు ప్లగ్-ఇన్ హైబ్రిడ్ బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. ఇంటీరియర్ పరంగా అయితే ఎక్కడ చేంజెస్ అయితే ఏం లేవు. కానీ దీంట్లో ఏదైతే ఇంటీరియర్ థీమ్ ఉందో అది మార్చేశారు. మనకు దాంట్లో చూసుకుంటే బ్లాక్ అండ్ బ్రౌన్ థీమ్ వస్తుంది కదా, దీంట్లో మాత్రం మనకు డార్క్ ఇంటీరియర్స్ అయితే వస్తుంది. ఇది కూడా చూడడానికి చాలా బాగుంది. ఇక లాస్ట్ గా ప్రైస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ప్రైజెస్ మాత్రం చాలా అగ్రెసివ్ గా అయితే పెట్టారు. ఈ రెండు కార్స్ కి మీకు బాస్ సిస్టమ్ అయితే తీసుకొచ్చారు. అండ్ ఏదైతే మనకు ప్లగ్-ఇన్ హైబ్రిడ్ కార్ ఉందో అది ఓన్లీ 7 seater ఆప్షన్ లో మాత్రమే అవైలబుల్ గా ఉంది. అది కూడా 2 వేరియంట్స్ లో మాత్రమే. అండ్ మనకు ఏదైతే ఈవీ కార్ ఉందో ఈవీ కార్ మీకు 5 seater ఆప్షన్ లో ఉంది. అలాగే 7 seater ఆప్షన్ లో అయితే ఉంది. ఫస్ట్ మనం బ్యాస్ సిస్టమ్ గురించి అయితే మాట్లాడుకుందాం. బ్యాస్ సిస్టమ్ లో ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వేరియంట్ PHEV వేరియంట్ ప్రైస్ చూసుకుంటే 21.79 lakh అయితే ఉంది. అది కూడా 3.2 rupees per kilometer అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఈవీ కార్ గురించి మాట్లాడుకుంటే 13.99 lakh ఎక్స్-షోరూమ్ ప్రైస్ అయితే ఉంది. విత్ బ్యాటరీ రెంటల్ మనకు 4.9 rupees per kilometer అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇక దీని యాక్చువల్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మనకు ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వర్షన్, అది కూడా బేస్ వేరియంట్ 7 seater వర్షన్ 25.69 lakh ఎక్స్-షోరూమ్ ప్రైస్ అయితే పెట్టారు. ఆన్ రోడ్ మీకు కొద్దిగా తేడా అయితే రావచ్చు. దాదాపు మీకు 28-29 lakhs దగ్గర అయితే వస్తుంది. అదే మనం ఈవీ కార్ గురించి మాట్లాడుకుంటే దాంట్లో 7 seater వేరియంట్, అది బేస్ వేరియంట్ అనమాట. అది మనకు 19.49 lakh అయితే ఎక్స్-షోరూమ్ ప్రైస్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు 5 seater ఆప్షన్ కావాలంటే అది మీకు టాప్ ఎండ్ వేరియంట్ అనమాట. 22.99 lakh అయితే ఉంది ఎక్స్-షోరూమ్ ప్రైస్. అది దాదాపు మీకు 25-24 lakhs అయితే దొరకచ్చు. ఇవి ఫ్రెండ్స్ MG నుంచి వచ్చిన కొత్త కార్స్ అడాప్ట్ ప్లాట్ఫామ్ మీద వచ్చినాయి. ఒకటేమో ఈవీ కార్, ఒకటేమో ప్లగ్-ఇన్ హైబ్రిడ్ కార్. మీరు ఏ కార్ కొనడానికి ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. తప్పకుండా లైక్ చేయండి, మర్చిపోకండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండబ్బా. ఇంకా మంచి మంచి కంటెంట్ మీకోసం తీసుకొచ్చేస్తూ ఉంటాను. తిరిగి మరొక ఆటోమొబైల్ కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.